కానీ ముందే తెలుసు కదా, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో ఉన్న నాయకులందరికీ తెలుసు. సో అప్పుల పాలైన విషయం అందరికి తెలుసు. కానీ ఆనాడు కూడా బలమైన ఒక నమ్మకం ప్రజల ముందు ఉంచారు. ఖచ్చితంగా మార్పు వస్తేనే మీ బతుకులలో మార్పులు వస్తాయన్న ఒక బలమైన అంశాన్ని ఉంచినప్పుడే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కదా. సో ఎందుకు గెలవక ముందుకు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట మాట్లాడినట్టు మీకు అనిపిస్తలేదా? ఉంది. అయితే ఈ రాజకీయ వ్యవస్థలోనే ఈ లోపాలు ఉన్నాయి రాము. ఇలా కాంగ్రెస్ అన్నాం, కేసీఆర్ అంటాం, ఇంకోటి వస్తాడు. అందుకనే మనం భవిష్యత్తులో అందరం కూడా ఈ రాజకీయాలలో సమూలమైన వ్యవస్థను మార్చాలి, అది మారుద్దాం. ఎందుకంటే ప్రతి ఒడు పచ్చి అబద్ధాలు ఆడేటోడే ఉన్నాడు. మరి ఏం చేస్తావు చెప్పి? ఇప్పుడు మన ఆప్షన్ ఏముంది? ఆ వ్యవస్థను అంత తయారు చేసి పెట్టింది. కుళ్ళిపోయిన వ్యవస్థ ఉంది. కుళ్ళిపోయిన వ్యవస్థలో కుళ్ళిపోయిన వాళ్ళే వస్తారు, అబద్ధాల వ్యవస్థలో అబద్ధాలు ఉన్న వాళ్ళే వస్తారు. కానీ కేసీఆర్ అనేటోడు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి, వాడి కుటుంబం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి పిప్పి పీల్చి చేసారు. కాబట్టి అప్పుడున్న ఆప్షన్కు మనం తీసుకొచ్చినాం. బట్ భవిష్యత్తులో మనం వర్క్ చేయాలి. అంటే వాళ్ళు అనుకున్నంత అబద్ధాలు ఆడుతున్నాం క్లియర్గా ఉంది కదా, ఇంకేం చెప్తావు? రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు వాళ్ళు. ఇంకా కొంత టైం అడుగుతున్నారు, చూద్దాం ఏం చేస్తాం. సో ఈ 100 రోజుల కాలంలో నేను మిమ్మల్ని కూడా ఫాలో అవుతూ వస్తూ ఉన్నా. సో 1000 కాల్స్ మీకు వస్తూ ఉన్నాయి, ప్రజలు మిమ్మల్ని అడుగుతారు. సో అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే లేకపోతే మంత్రులని లేకపోతే ముఖ్యమంత్రిని అడగాల్సిన ప్రజలు సో మిమ్మల్ని స్వయాన మీకు కాల్ చేసి మిమ్మల్ని తిడతా ఉన్నారు, బండబూతులు తిడతా ఉన్నారు. మీరే కదా పొలాల పొట్టు తిరిగి మార్పు రావాలని చెప్పినారు. సో దీనికి కూడా మీరు బాధ్యత వహించాల్సిన అవసరం కూడా. బాధ్యత వహిస్తున్నాము, బాధ్యత వహిస్తూనే ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. వాళ్ళు మాకు ఇది కారణం అని చెప్పినారు, అయినప్పటికీ కూడా మనం ఎంత ఫోర్స్ చేయాలో అంత ఫోర్స్ చేస్తున్నాం. అట్లా అని చెప్పి వెళ్ళి ఇంటికాడ కూర్చోలేం కదా, చేసే కాడికి చేస్తున్నాం. ఇదేంటంటే ప్రశ్నించే తత్వం ప్రతి ఒక్కళ్ళు రావాలి. కాళోజీ రాము, దాసరి శ్రీనివాసన్, నగేష్ కాదు కదా, ప్రతి ఒక్కడికి రెస్పాన్సిబిలిటీ లేదా? ఎప్పుడు మనమే అడగాలన్న రూల్ ఉందా? అట్లా అని చెప్పి మనం తప్పించుకోవట్లే, సమర్థించట్లే. ప్రశ్నించే గొంతుకలు ఎక్కువైతే, ఇప్పుడు ఒక్కరు ప్రశ్నించేటోళ్ళు ఉన్నారు అనుకో, ఆ రాజకీయ నాయకులను తీసేట అవతల పడేస్తారు, లేపేస్తారు. ఒక 10 మంది ఉన్నారు అనుకో, ఏంది ఏం కావాలని అడుగుతారు. ఒక 100 మంది ఉన్నారు అనుకో, చెప్పండి సార్ ఏందంటారు. 1000 మంది అడిగారు అనుకో, వాళ్ళకి భయం ఉంటుంది. అంటే ప్రశ్నించే గొంతుకల సంఖ్య పెరగాలి భవిష్యత్తులో. ప్రతిసారి మనమే హై రిస్క్ తీసుకొని కిడ్నాప్లు అవ్వడము, ముల్లెముట జరుపుకొని వేరే రాష్ట్రానికి వెళ్ళడము, ఇది మనకు ఒక్కరికి సంబంధించిందా? అప్పుడు మనమేమైనా స్వార్థంతో చేసినామా? ఇప్పుడు మళ్ళా కేసీఆర్ వస్తే అసలు ఇంకా ప్రశ్నించేటోళ్ళందరినీ వామన్ రావు దంపతులను చంపినట్టు చంపేటోడు. ఇక అడిగేటోళ్ళు లేకపోవు. ఇప్పటికే తెలంగాణలో ఉన్న చాలామంది టీనేజర్స్ కానీ యూత్ కానీ డ్రింక్కు అలవాటు అయిపోయి, మాదక ద్రవ్యాలకు అలవాటు అయిపోయి ఇప్పటికే లైఫ్లన్నీ స్పాయిల్ చేసుకున్నారు కేసీఆర్ వల్ల. అది ఇంకా 2-3 అయ్యేది. ఆ ప్రమాదాన్ని మనం నుంచి వాళ్ళనైతే కాపాడినాం. వాళ్ళకి అర్థం చేసుకునే ఇంకా ఉంది. ఒక బీఆర్ఎస్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అందరూ అర్థం చేసుకుంటారు. వాళ్ళకు కూడా మనశ్శాంతి ఉంది. చాలామందికి విషయం తెలుసు. ఎంతోమంది ధరణి వల్ల భూములు కోల్పోయినారు. వీళ్ళ అరాచకాల వల్ల కరోనా టైంలో అనేక మంది చచ్చిపోయారు, ఆక్సిజన్ అందక చచ్చిపోయారు. వాళ్ళందరూ తెలియదా? అనేక మంది గ్రూప్ 1 పేపర్స్ అమ్ముకున్నారు, గ్రూప్ 2 పేపర్లు అమ్ముకున్నారు, ఎంసెట్ పేపర్లు అమ్ముకున్నారు. నిరుద్యోగులకైతే ఒక ఉపశమనం అయితే ఉంది కదా ఎంతో కొంత. ఆ సెల్లింగ్ అనేది, పేపర్ సెల్లింగ్ కొంత ఊపిరి అయితే పీల్చుకున్నారు మన వల్ల. కానీ సరే, కొంత ఊపిరి పీల్చుకున్న మాట వాస్తవం అయినప్పటికీ కూడా ఏ దూకుడు అయితే బీఆర్ఎస్ పార్టీ పైన మైపాల్ యాదవ్ ప్రశ్నించిండో, బలంగా ఒక దూకుడు కొనసాగించిండో, ఆ దూకుడు ఇప్పుడు ఎందుకు కనిపిస్తుంది అంటే దానికి ఏం సమాధానం? అదే చెప్తున్నారు, 100 రోజులు టైం అడిగారు. ఈవెన్ కేసీఆర్ కొత్తలు వచ్చినప్పుడు కూడా ఇది పసిగుడ్డు, ఇది ఇప్పుడే మొన్ననే తెలంగాణ వచ్చింది, మొన్ననే ప్రభుత్వం ఏర్పడ్డది, మాకు కొంత టైం ఇవ్వండి, ఇప్పుడే ఇంతగానో హింసిస్తారన్నాడు. మనం అప్పుడు కూడా 2014లో కేసీఆర్ గెలవంగానే మనం ఆయన మీద ఏం చేయలేదు. 5 సంవత్సరాల సమయం ఇచ్చినాం. తర్వాత 5 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు మారకపోతే మెల్ల చేసుకుంటూ పోయినాం. వీళ్ళకు ఒక 100 రోజులు టైం ఇచ్చినాం. అయినా కానీ చేస్తున్నాం కదా, అంశాల వారిగా చేస్తాం. ఇప్పుడు అంశాల వారిగా చేయకుండా ఎట్లా పడితే అట్లా చేస్తాం. కానీ మీ టార్గెట్ కేసీఆర్ దిగిపోవాలని అంతే. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ 100 రోజుల తర్వాత ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే సో కేసీఆర్ పైన ఏ దూకుడు, ఏ మాటలతో అయితే మీరు ప్రజలు చైతన్యం చేశారు, రేపు పొద్దుగాల ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు 100 రోజులు గడిస్తే సో అదే పోరాటం కాంగ్రెస్ పార్టీ పైన మీరు చేసే అవకాశం ఉంటుంది. చేస్తాం, చేయాలి. ప్రతి ఒక్కళ్ళ బాధ్యత అంటున్నాను నేను. ఇది ఏంటంటే నా ఒక్కడికి వచ్చేదా, అప్పుడే ప్రాణాలకు తెగించినాం. ఆ దుర్మార్గుడు వస్తే ఇప్పుడు ముక్కలు చేసేది. ఇప్పుడు వీళ్ళైనా తక్కువ వాళ్ళు కాదు, వీళ్ళు కూడా రేపు మనం ప్రశ్నిస్తే మన మీద దాడులు చేస్తారు. ఇప్పటికైనా నిరుద్యోగులు, యువత అందరూ కూడా ప్రశ్నించాలి. ప్రశ్నించేటోళ్ళ సంఖ్య ఎక్కువైతే ఆటోమేటిక్గా అన్ని డిమాండ్లు నెరవేరుతాయి రామది. సో మన పరిపాలనలో కూడా మార్పు రావాలనుకున్నాం, పార్టీ మారాలి అనుకున్నాం. సో మారిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ అయింది.
పరిపాలనలో మార్పులు రావాలంటే గత పాలకుడికి ఎవడైతే ఊడిగం చేసిండో సో అధికారులు కూడా మారాల్సిన అవసరం ఉంటుంది కదా, అట్లా ఆ మార్పులు ఏమైనా కనిపిస్తా ఉన్నాయా మీకు? అదే చాలా మార్పులు చేయాలి. నవీన్ మిట్టల్ అట్లనే ఉన్నాడు, అదే ప్రభుత్వంలో ఎటువంటి ఆయన మీద యాక్షన్స్ లేవు. ఇంకా అనేక మంది కరప్టెడ్స్ ఉన్నారు. స్మితా సబర్వాల్ మీద కూడా అలిగేషన్స్ ఉన్నాయి. తర్వాత మహేందర్ రెడ్డి టీఎస్పీ చైర్మన్ ఇచ్చిండు. ఇంకా ఎక్కువ మందిని రెడ్లని అలర్ట్ చేసిన అనేది ఇక్కడ కనబడుతుంది కదా. అంటే మరి అందరికి కూడా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో చూపిస్తారు కదా, అంటే చాలా చేయాల్సింది అనుకున్నంత కూడా ముందుకు వెళ్తలేదు అనిపిస్తుంది. సో మీ ఆలోచన ఏందన్నా, ఎందుకు అధికారుల మార్పిడి ఎందుకు జరగట్లే? రజత్ కుమార్ కావచ్చు, లేకపోతే ఎవరైతే ఈ కల్వకుట్ల కుటుంబానికి బానిసగా పనిచేసిన అధికారులని రేవంత్ రెడ్డి మార్చకపోని గల ఒక బలమైన కారణం కూడా ఉంటుంది కదా, మీ ఆలోచన ఏంటండి? ఏమో మరి నాకు కూడా అంత అంటే అర్థం కావట్లేదు. మరి వాళ్ళతోనే ఏమైనా చేపిస్తుండా, అసలు ఏంది ఆ ప్రాబ్లం అనేది మనం తెలుసుకోవాలి, చేయాలి. ఈవెన్ సోమేష్ కుమార్ కూడా ఎంత దుర్మార్గుడు, ఎంత భూమి కొన్నాడు అనేది తెలుసు. రజత్ కుమార్ తెలుసు, స్మితా సబర్వాల్ది, నవీన్ మిట్టల్ది, శివ బాలకృష్ణ, ఇట్లా అనేక మంది చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నది లిస్టు. ఇప్పుడు ఎన్నికలలో అయితే అడుగుతారు, వాళ్ళు ఆన్సర్ అయితే చేయాలి. చేయకపోతే ఎంపీ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్తారు, చెప్పాలి కూడా. ఓకే.